హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం సింపుల్గా చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం. ఒక్కసారి ఇలా చికెన్ ఫ్రై చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. దీనికోసం ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. అలాగే 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు తీసుకోవాలి. ముందుగా ఇలా ఒక ఐరన్ కడాయిలోకి నేను ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ మనము ఒక 2 గరిటెలు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. 1/2 కిలో చికెన్కి మనం కూర గరిటె వాడతాం కదా, ఆ గరిటెతో 2 గరిటెల నూనె వేసుకొని తీసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సగం వేగిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కిలో చికెన్ని వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని చికెన్ అంతటిని చక్కగా ఆయిల్లోనే కాసేపు మగ్గించుకోవాలి. ఇలా చికెన్ని ఆయిల్లోనే మగ్గించుకోవాలండి, అప్పుడే రుచి బాగుంటుంది. దీనిపైన మూత పెట్టేసి ఈ చికెన్ ఫ్రైలోకి ఒక మసాలా పొడి ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఇక్కడ నేను ఒక 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 యాలకులు, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ సోంపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 10 మిరియాలు కూడా తీసుకున్నానండి. మీరు స్పైస్ని బట్టి మిరియాలు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన ధనియాలు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఈ లోపల చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. చూసారు కదా, ఇలా మూత పెట్టి చికెన్ మగ్గించడం వల్ల అందులో నుంచే మనకి వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది. చికెన్ని ఇలా ఈ వాటర్లోనే కుక్ చేసుకోవాలి. ఇందులో మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయకూడదండి. అందులో నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ ఇలా మగ్గించుకుంటూ ఉండాలి. చికెన్ ఇలా హాఫ్ వంతు ఉడికిపోయినప్పుడు ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయతో పాటు వేయించుకోకుండా ఇలా చికెన్ హాఫ్ వంతు ఉడికిన తర్వాత వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేదాకా ఇలాగే కాసేపు కుక్ చేసుకుందాం. ఇలా మనం కలుపుకుంటూ ఉంటే చికెన్ అంతా చక్కగా ఉడికిపోతుందండి. ఈ లోపల ధనియాలు మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పొడిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆ నూనె అంతా పైకి తేలుతూ ఉంది. ఆ టైంలో మనం ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల కారం పొడి వేసుకున్నాము. ఇలా కారం పొడి వేసుకొని మళ్ళీ కాసేపు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, చికెన్ ఇలా చక్కగా మనకి మంచి కలర్లోకి వచ్చేసింది. ఇది మీకు వీలైతే ఇలా ఐరన్ కడాయి ఉంటే చేసుకోండి, ఫ్రై చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఫైనల్గా మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకున్నాం కదా, ఆ ధనియాల పొడి, అది ఒక 4 టేబుల్ స్పూన్లు వేసేసుకోవాలి. మనం వేసిందంతా వేయనవసరం లేదండి, మనకి ఎంత అవసరమో అంత వేసుకొని ఆ మిగిలిన పొడిని ఒక 8 బాక్స్లో స్టోర్ చేసుకుంటే మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. అంతేనండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకొని చికెన్ ఫ్రైని సర్వ్ చేసుకోవడమే. సూపర్గా ఉంటుందండి. మనం వేసిన ఈ పొడి వల్ల ఈ చికెన్కు మంచి రుచి వస్తుంది. ఒక్కసారి ఇలా చేసుకొని తిన్నారంటే మళ్ళీ దీని రుచి మర్చిపోలేరండి, అంత బాగుంటుంది. ముఖ్యంగా పప్పుచారు చేసుకున్నప్పుడు, రసం చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇలా వైట్ రైస్లోకి ఉల్లిపాయ అలాగే కొంచెం నిమ్మకాయ పిండుకొని ఈ చికెన్ ఫ్రైని ఇలా కలుపుకొని అన్నం మొత్తం తినేయచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ అండి.